అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? ఓంకార్, మామిడి ఓంకార్. మామిడి ఓంకార్ గారు. అన్న షేక్పేట్ మరి ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరి చాలా హడావుడిగా జరుగుతుంది, అన్ని ప్రచారాలు గిచారాలు ఎట్లా ఉంది? మొత్తం మన నవీన్ అన్ననే గెలుస్తాడన్న ఈడన్న. కారణం 100%. ఆయన ఇప్పటి నుంచి కాదన్న, 2014 నుంచి బీజేపీ తెలుగుదేశం అలయన్స్ లేకపోతే ఆ రోజు అన్న గెలిచిపోతుండే. అది అలయన్స్ ఉన్నందుకు మాగంటి గోపీనాథ్ గెలిచిండు అంతే. అట్లా అదే మెయిన్ కర్తాబాద్ అదే రిపీట్ అయ్యింది. వాళ్ళు చింతల రామచంద్ర రెడ్డి గెలిచిండు. ఎట్లా 2 అలయన్స్ అనేది ఖతం అయిపోయింది. ఇప్పుడు అలయన్స్ లేకపోతే ఆయన 9,000 ఓట్లతో ఓడిపోయిండు. సెకండ్ టైం ఆయన ఇండిపెండెంట్గా వేస్తే మన హైదరాబాద్ సిటీలో ఇండిపెండెంట్ అన్ని ఓట్లు తెచ్చిన ఏ క్యాండిడేట్ లేడు. ఉన్నాడా? 18 ఓట్లు. ఎంఐఎం తర్వాత ఇండిపెండెంట్ చేసిన అయితే కానీ సరే మీరు అప్పుడంటే అలయన్స్ లో గెలిచాడు అన్న బాగుంది. మరి తర్వాత కూడా టిఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచాడు, మళ్ళీ మొన్న గెలిచాడు. ఎందుకు గెలిచిండు అంటే నేను చెప్తా. నేను ఒకసారి వాళ్ళకి మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ ఉండే కదా, నేను అక్కడ వెళ్తే ఆయన ఏమంటుండు, సాబ్ అని మాట్లాడుతుండు వాళ్ళతోటి, మాగంటి గోపీనాథ్ తోటి సాబ్ అంటే. నేను అన్నా, అరే तुम होम मिनिस्टर है कि तुम ऐसा कैसा बात करते हैं साहब అని అంటే, ఉన్న బడే సాబ్ ఈయన చోటే సాబ్ అంటుండే. అంటే ఆయన తెలంగాణ ప్రెసిడెంట్ ఓలు కేసీఆర్, ఈయన మన సిటీ ప్రెసిడెంట్, సాబ్ బోల్నా పడతా అంటుండు. అంటే ఇక నీకు అర్థమైందా? మా దగ్గర మొత్తము హోమ్ మినిస్టరు మొత్తం మాగంటి గోపీనాథ్ ఏది చెప్తే అది విన్నాడు. ఇప్పుడు మాకు టోలీ చౌకీలో మాకు పిఎస్ కావాలన్నాం, కావద్దని ఏం చేసాడు, ఫిల్మ్ నగర్లో పిఎస్ పెట్టించిండు. అంటే ఎంత నడిచింది అయినది, ఎంత అట్లా గెలిచిండు. కానీ లేకపోతే నవీన్ అన్న ముంగట ఇలవాడే అప్పుడు ఈయనకి ఇచ్చారు కదా, అదర్ బైక్ ఇచ్చారు కదా. అదర్ బైక్ ఇచ్చినందుకు లేదు. ఇంకోటి ఏం దొరకనా, ముస్లింలు మళ్ళీ నీకు కౌన్సిలర్ వచ్చిన ఓట్లు మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇలవాడితే ఎంఐఎంకి రాలేవు. ఎందుకు? నవీన్ అన్ననే మెయిన్. నవీన్ అన్నకు అంత క్రెడిట్ ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఇలా పడ్డాడు కదా నవీన్ అన్న డైరెక్ట్. ఈసారి నవీన్ అన్నకు తిరిగే లేదు. ఏం కాదు. అగో ఆయనకు అది లేదు, ఆమెకు లేదు. నవీన్ అన్నకు చాలా అది ఉన్నదన్న. నవీన్ అన్న దగ్గర నువ్వు ఎప్పుడు ఎవ్వరు ఎనీ టైం ఇట్లా సాయం చేస్తాడు. మళ్ళీ ఈ చైకి ఇచ్చింది ఈ చైకి చెప్పాడు. మనకి టీఆర్ఎస్ వాళ్ళు ఆయన టికెట్ కన్ఫామ్ కాలేదు. ఇక్కడ ఒక ఆయన టీఆర్ఎస్ ఆయన అందులో టీఆర్ఎస్లో తిరుగుతాడు. అలా బిడ్డ చచ్చిపోతే వచ్చి 20,000 ఇచ్చిండు. అప్పుడు ఇచ్చిండు. మళ్ళీ ఏమన్నాడు, మీరు ఎందుకు మైక్ పెట్టలేరు అని ఆ ప్రెసిడెంట్కి పిలిచి 1000 రూపాయలు ఇచ్చిండు మైక్ పెట్టి అని. అంటే అన్న ఏంటంటే మొత్తం ఈ చెయ్యికి ఇస్తే ఈ చెయ్యికి చెప్పాడు అన్న. అంత అందున్నది. ఎప్పుడన్నా నువ్వు పొద్దుగల మధ్యాహ్నం ఎప్పుడన్నా నువ్వు కడుపు నిండా అన్నం తిని రావచ్చు ఆయన దగ్గర. అవు నువ్వు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు చదువుకుంటారు, ఏం చదువుకుంటారు అడుగుతాడు. పోతే ఫస్ట్ ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటారు, ఇది చదువుకుంటారు. సరే ఫీజు గీజు ఏమన్నా కావాలన్నా తీసుకోవు అంటాడు. కానీ నువ్వు ఏ పార్టీ ఎవ్వరు అది ఆ మాట లేదు ఆయన అన్న దగ్గర. ఆ మాటలు నేనే లేదు. అటువంటి ఆయన అంత మంచి. ఎప్పుడైనా కానీ సగం రాత్రికి ఆయన గెలుస్తాడు. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళది ఉందని చాలా. మరి ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది. మరి మా స్టూడెంట్స్ ఎవరైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మోసం చేశారని గవర్నమెంట్ మీద ఒక ఎలిగేషన్ ఉంది కదా. ఇప్పుడు మరి వాళ్ళు కూడా నామినేషన్లు వేశారు. అవన్నీ బయట వాళ్ళు. ఇక్కడ లోకల్గా అయితే నీకు ఓటు వేసేటోళ్ళు చేయాలన్నా. ఏదైనా అగో సార్ ఏదైనా చేస్తే నీకు ఓటు హక్కు. ఈ ప్రాంతంలో అంటే సరే నవీనానికి ఉండొచ్చు, మరి వేరే ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఏమి ఉండదు. అక్కడ అది మనం క్యాండిడేట్ బట్టి ఉంటుంది. క్యాండిడేట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాని నీకు ఇక్కడైతే పక్కా కాంగ్రెస్ అన్న గెలిచండి అనుకోను నేను బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉండే. ఇప్పుడు ఏంటి ఇంకా అంత ఘోరంగా ఉంటది. ఇప్పుడు మొత్తం బీజేపీ వాళ్ళతో ఇప్పుడు నవీన్ అన్న దగ్గరికి వచ్చారు. నేను చూపెడతా. స్టేట్ లెవెల్ వాళ్ళు వచ్చారు. కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచాడు కదా అన్న. ఒక మాట చెప్పాలన్నా, దానం నాగేందర్ ఈడ మినిస్టర్ వస్తుందని ఆయన పట్టించుకోలేడు. ఆయన పట్టించుకుంటే ఆయన గెలుస్తాడు. ఇట్లా వచ్చిండు, ఇట్లా వెళ్ళిపోయిండు. ఒక్కసారి నిన్న తిరిగిండా చూసిరా? నువ్వు చెప్పు. మళ్ళీ సెకండ్ ప్లేస్లో వచ్చిండు. అంటే తక్కువ మెజారిటీతో కిషన్ రెడ్డి గెలిచిండు. అది మోదీ పుణ్యాన. ఇప్పుడు సెంటర్కి మోదీ ముఖం చూసి వేసారు. కానీ
స్టేట్కి వస్తే నీకు ఒక్క ఓటు బీజేపీ వాడదు. థర్డ్ ప్లేస్ కాదు, ఇండిపెండెంట్ వస్తుండే థర్డ్ ప్లేస్, ఇటు 4th ప్లేస్లో ఉంటాడు. ఇది గ్యారెంటీ నాది. నువ్వు నవీన్ అన్న 101% పక్క. ఇంకా ఇది ఇంకా ముసుగుల కుదిరాట నడుస్తుంది. ఇక ఆమె రెండో భార్య గిండో భార్య అనుకుంటా అవుతుంది కదా. ఇంకా ఈ విష్ణువర్ధన్కి ఇచ్చిందంటే అన్న తిరిగే అవసరమే లేదు. డోర్ టు డోర్ ఇస్తే ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నిన్న నామినేషన్ చూస్తున్నారు మళ్ళీ మార్పు చేర్పులేనా అంతే. కానీ నవీన్ అన్న గ్యారంటీ పక్కా గెలుచుతాడు, 100% గెలుతాడన్న. లోపల కూడా ఇప్పుడు తిరుగుతూ టీఆర్ఎస్లో లోకల్లో లేరన్లా. ఇప్పుడు ఆయన ఏం డెవలప్ చేయలేదు ఇక్కడ, ఏం లేదు. ముఖం పట్టుకొని చెప్పిండు, చెక్ పెట్టుకుని నేను ఏం పని చేయని చెప్పిండు. అడుగు చెక్ పెట్టోళ్ళని అడుగు, చెక్ పెట్టోళ్ళని మళ్ళీ ఏమో నేను చేయనేసిండు అంత. అదే మరి ఇక ఏదో బస్తీ దవాఖాన పెట్టించిందట, ఆ పోషమ్మ టెంపుల్ కట్టించింది ఆయన. ఈ బస్తీ దవాఖానకు వచ్చిండా వాళ్ళు, కేటీఆర్ వచ్చిండు. ఇది ఓపెనింగ్ ఇది దీనికి వచ్చిండా. వచ్చి పోత ఇది సక్కుబాయి కాలనీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఫస్ట్ లేఅవుట్. ఫస్ట్ లేఅవుట్ సోమేశ్వరరావు ఆయనకి చెప్పేసి మొత్తం అది క్లియర్ చేసేసాడు వాళ్ళు, కేటీఆర్. మళ్ళీ అది వాళ్ళు చెప్తలేరు, ఇది చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు అది ఇది 6 గ్యారెంటీల ఎఫెక్ట్ ఏముండదు. ఏముండదు 6 గ్యారెంటీలు అన్ని మాటలు చెప్పారు. అది ఒక్క రేషన్ కార్డు అన్న. ఇప్పుడు నవీన్ అన్న మీద మీకు అభిమానం ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఆయన గెలుస్తాడని నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ పార్టీ వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఏం లేదు. ఇప్పుడు నీకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేడు 10 సంవత్సరాలలో, ఒక్క రేషన్. ఇప్పుడు ఈయన ఇస్తలేడు కదా, ఏదైనా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అంటే మన స్టేట్లోనే కాదు, వేరే స్టేట్లలో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాము. రేషన్ కార్డులు ఇన్ని 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఇది చూడాలి. కానీ నువ్వు 2500 అన్నాడు, తర్వాత కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, అయితే ఇవన్నీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎట్లా అంటే కొత్త పెళ్ళి అయ్యింది, పెళ్ళి కాగానే పిల్లలు అంటే జర సబర్ చేయాలి. 5 సంవత్సరాలల్లా ఏమన్నాడు, దళితుని సీఎం చేస్తా అన్నాడు, 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. అవి మాట్లాడరు, ఇవి మాట్లాడతారు. ఈ చిన్నవి వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పిన చిన్నవి కాదు. 6 గ్యారెంటీలు 20 ప్రతి మహిళకి 2500 డబ్బులు ఇస్తానన్నాడు, తులం బంగారం అన్నాడు, పెన్షన్ 2000 పెన్షన్ 4000 చేస్తానన్నాడు. ఇప్పుడు నీకు సన్న బియ్యం ఇస్తాన్నాడా, ఇస్తాన్నాడా? అప్పుడు చెప్పలేడు, ఇచ్చిండు. ఇప్పుడు రేషన్ కార్డులు కొత్త ఇస్తాన్నాడా అని లేడు, ఇస్తుండు. అంటే ఇప్పుడు నువ్వు జర సబర్ చెయ్యి, ఇంకా అయితే అన్ని గ్యారెంటీలు అవుతాయి. సబర్ కరో, ఫలితం మంచిగానే ఉంటది. ఈయన ఎంత రావచ్చు ఓకే నవీన్ 40,000 మెజారిటీతో గెలుచుతాడు పక్క 40. అనొద్దు, ఎక్కువ అనొద్దు. 40 అన్నమా, 40 అన్నానా, 60 తోటికే గెలుతాడు. కానీ నేను 40 అంటున్నా. అంటే నవీన్ అన్న అన్న అదే 9,000 ఓడిపోయినాడు, 2,000 గెలిచిన. ఒక మాట చెప్తా, ప్రతి ఒక్కళ్ళు అన్నారు అంజన్ కుమార్ 2 మాటలు ఎంపీ, ఆయన ఢిల్లీకి అని పైరవ్ చేస్తుండు, వాళ్ళు చేస్తూ వీళ్ళు. నేను ఒక్కటే అన్నా, నవీన్ అన్న చేస్తాడు సీట్ అని చెప్పిన. అసదుద్దీన్ వయసు వచ్చిన నమాజ్ చదివిండు, మక్కా మధ్యలో చదువుతాడు శుక్రవారం నమాజ్. వచ్చి చదివిండు 2 నంబర్ 2లా, 7వ మండల ఆఫీస్ ముంగట. నవీన్ అన్నతోటి కల్వనీకి, నవీన్ అన్నకు సీట్ రానికే కారణం ఆయనని. నవీన్ అన్నకు సపోర్ట్ చెప్పేసిండు. పడాలిక స్టూడెంటే యంగ్ టైగరే ఉన్న జిత్తా అని చెప్పిండు. మళ్ళీ నీకు ప్లానింగ్ ఉంటే చేస్తాను. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అనేటోడు ఆడు సోషల్ వర్కరు. ఆడు ఏమన్నాడు, అసదుద్దీన్ వేసి बीच में एक आता दूल्हे भाई तलवार लेके उसको हटा दो అన్నాడా. నవీన్ అన్న అంత మంచి ఈయన అంటే ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే నవీన్ అన్న మంచితనం వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఎంఐఎంలకి అన్నని సస్పెండ్ చేసిండు వాళ్ళు, అసదుద్దీన్ వయసు. మళ్ళా టికెట్ తెచ్చిన కారణం ఆయననే, మళ్ళీ సపోర్ట్ ఇచ్చింది ఆయనని. మళ్ళా నువ్వు ఇది దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది చెప్పున్నా?
ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో ఉన్నారు. ఆయన ఎంఐఎం ఇప్పుడు ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది కదా. సపోర్ట్ చేస్తారు. ఏమున్నది ఉన్న 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 1,30,000 మంది మొన్న సుధీర్ రెడ్డి ఏమన్నాడు, హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం పైలాన్లు జూబ్లీస్లోకి వచ్చారు నామినేషన్కి అంటూ.